షహాదా ఇస్లాం యొక్క మొదటి సుతూన్. ఇస్లాంలోని ప్రధాన సిద్ధాంతాలను పరిశీలించినప్పుడు విశ్వాసం, ఈమాన్ యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. ఇస్లాం యొక్క 5 స్తంభాలలో విశ్వాస ప్రకటన లేదా షహాదా అత్యంత కీలకమైనది. ఇస్లాంలో ఎవరినీ బలవంతంగా మత మార్పిడి చేయడం నిషిద్ధం. నిజమైన అంగీకారం హృదయం నుండి రావాలి. ఒక వ్యక్తి ముస్లిం కావాలంటే షహాదా పదాలను హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వాలి మరియు ధృవీకరించాలి. షహాదా అర్థం. షహాదా ఇస్లాంకు మూలస్తంభం. ఇది ఒక వ్యక్తి యొక్క నిష్కపటమైన విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల నమ్మకాన్ని తెలియజేదిస్తుంది. లా ఇలాహా ఇల్లల్లాహ మహమ్మద రసూల్లాహ్ అర్థం. అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు. షహాదాలో 2 భాగాలున్నాయి. ఒకటి, మొదటి భాగం ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని, ఆయనకు భాగస్వాములు గాని కుమారులు గాని లేరని సాక్ష్యమివ్వడం. రెండవ భాగం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అని నమ్మడం. ఆడం అలైహిస్సలాం నుండి ప్రారంభమైన ప్రవక్తల పరంపర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పూర్తయిందని ముస్లింలు నమ్ముతారు. షహాదా యొక్క గొప్పతనం. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన సందేశహరుడని సాక్ష్యమిస్తారో అల్లాహ్ వారిని నరకాగ్ని నుండి రక్షిస్తాడు. మిష్కాత్ అల్ మసాబీ. విశ్వాస వివరణల రకాలు. టైప్స్ ఆఫ్ ఫేత్. విశ్వాసం ప్రధానంగా 2 రకాలు. ఒకటి, ఈమాన్ ఏ ముజ్మల్, అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణాలతో పాటు ఆయనను నమ్మడం మరియు ఆయన ఆజ్ఞలన్నింటినీ హృదయపూర్వకంగా అంగీకరించడం. 2, ఈమాన్ ఏ ముఫస్సల్, అల్లాహ్, ఆయన మలాయికత్ దేవతలు, ఆయన గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పు దినం, విధి మంచి మరియు చెడు అల్లాహ్ నుండే కలుగుతాయని మరియు పునర్జన్మపై విశ్వాసం ఉంచడం. విశ్వాసంలోని ప్రధానాంశాలు. అల్లాహ్పై విశ్వాసం. ఇస్లాం సారాంశం. తౌహీద్. అల్లాహ్ ఏకత్వంలో ఉంది. అల్లాహ్ ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన శాశ్వతుడు మరియు సర్వశక్తిమంతుడు. విశ్వంలోని ప్రతి ఆయనపైనే ఆధారపడి ఉంటుంది. బి. దేవదూతలపై విశ్వాసం. ఏంజెల్స్ దేవదూతలు కాంతితో సృష్టించబడ్డారు. వారికి లింగభేదం లేదు. వారు ఆహారం తినరు, వివాహం చేసుకోరు. వారు ఎల్లప్పుడూ అల్లాహ ఆజ్ఞలను పాటిస్తారు. సి. దైవ గ్రంథాలపై విశ్వాసం. అల్లాహ్ మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపిన ప్రధాన గ్రంథాలు. 1, తౌరాత్, మూసా అలైహిస్సలాంపై అవతరించింది. 2, జబూర్, దావూద్ అలైహిస్సలాంపై అవతరించింది. 3, ఇంజీల్, ఈసా అలైహిస్సలాంపై అవతరించింది. 4, ఖురాన్, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. డి. ప్రవక్తలపై విశ్వాసం. ప్రవక్తలు అల్లాహ్ చేత ఎన్నుకోబడిన పురుషులు. వీరంతా మానవులకు సరైన మార్గం చూపడానికి పంపబడ్డారు. ప్రవక్తల పరంపర ఆడం అలైహిస్సలాం తో మొదలై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ముగిసింది. ఖురాన్లో సుమారు 25 మంది ప్రవక్తల పేర్లు ప్రస్తావించబడ్డాయి. అయితే మొత్తం ప్రవక్తల సంఖ్య సుమారు 1,24,000 అని చెప్పబడింది. ఈ తీర్పు దినంపై విశ్వాసం. డే ఆఫ్ జడ్జ్మెంట్. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మడం ఇస్లాంలో కీలకం. ఈ ప్రపంచం ఒక పరీక్షా వేదిక. ఒకరోజు ఈ విశ్వం అంతమై అందరూ తిరిగి లేపబడతారు. అప్పుడు అల్లాహ్ ప్రతి ఒక్కరి పనులకు అనుగుణంగా తీర్పునిస్తాడు. న్యాయం. ఈ లోకంలో శిక్ష నుంచి తప్పించుకున్న అపరాధులకు అక్కడ శిక్ష పడుతుంది. ప్రతిఫలం. మంచి పనులు చేసి కష్టాలు అనుభవించిన వారికి పరలోకంలో అల్లాహ్ శాశ్వతమైన స్వర్గాన్ని బహుమతిగా ఇస్తాడు. అల్లాహ్ శాశ్వతమైన స్వర్గాన్ని బహుమతిగా ఇస్తాడు.